ఓఆర్ఆర్పై లేన్ల గందరగోళం కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు వాహనదారులు అవగాహన లేకుండా ఒక్కసారిగా 80 కిలోమీటర్ల లైన్ నుంచి 120 కిలోమీటర్ల లైన్లోకి వెళ్తుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఓఆర్ఆర్పై లారీలు, ట్రక్కులు 80 కిలోమీటర్ల లైన్లోనే వెళ్ళాలి. కానీ కొందరు డ్రైవర్లు 120 కిలోమీటర్ల లైన్లోకి వెళ్లి ప్రమాదాల కారణంగా మారుతున్నారు. కొన్నిసార్లు వేగంగా వెళ్లే లారీని అకస్మాత్తుగా నిలుపుతుండడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణ సమయాన్ని తగ్గించినప్పటికీ ఇటీవల కాలం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో మృత్యుపాశం మారడంతో ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ప్రమాదాల గల కారణాలు ఏంటిది, తర్వాత ప్రమాదాలను తగ్గించడానికి ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో ఈ కథనంలో చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా నగరంలోకి ప్రవేశించకుండా జాతీయ, రాష్ట్ర రహదారులను చేరుకునే వెసులుబాటు ఉంది. ఔటర్ ఎక్కే ప్రతి వాహనం నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్డును ప్రస్తుతం టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. గతంలో ఐఆర్బీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఈ లీజును దక్కించుకుంది. ఆ మేరకు ఒకే మొత్తంగా సుమారు 7,380 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాతాకు జమ చేసింది. నిబంధనల ప్రకారం ఈ సంస్థ ఏటా టోల్ ధరలను 5% వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల ఏడాదికి సుమారు 840 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఔటర్ పై కొన్నిసార్లు వేగంగా వెళ్లే లారీని అకస్మాత్తుగా నిలుపుతుండటం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఓఆర్ఆర్ లో వెళ్తున్న కొందరు వేగంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. కొన్ని చోట్ల సర్వీస్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్లోకి వచ్చేటప్పుడు వాహనాల సిగ్నల్ వ్యవస్థను ఉపయోగించకుండా దూసుకురావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిద్రలేమి వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై చెట్ల నరికివేత సమయంలో తగిన హెచ్చరిక వ్యవస్థలను కూడా వినియోగించడం లేదు. అదే సమయంలో రోడ్డు పక్కన సిబ్బంది వాహనాలను నిలిపి ఉంచడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఓఆర్ఆర్ పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇటు అధికారులు కానీ తర్వాత ఓఆర్ఆర్ కు సంబంధించిన వాళ్ళతో కూడా సమీక్ష అధికారులు అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వాహనదారులు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని అంశాలు అయితే ఉండడం జరిగింది. వాటిని నిర్లక్ష్యం చేయడంతోనే ప్రమాదాలు చోటు చేసుకున్నారని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి ఓఆర్ఆర్ పైన ఎలాంటి సూచనలు ఉన్నాయి, తర్వాత ఎలాంటి నియమ నిబంధనలు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఓఆర్ఆర్ పైన మొత్తం 4 లైన్లు ఉంటున్నాయి. దాంట్లో 4 లైన్లో మొదటి లైను ఒక 120 స్పీడ్తో సహాయంతో కూడా వాహనదారులకు వెళ్లేందుకు కూడా అనుమతి ఉంటుంది. తర్వాత రెండో లైన్ సంబంధించి కూడా 80, తర్వాత మూడో లైన్ సంబంధించి కూడా 40 స్పీడ్ మాత్రమే వెళ్లేందుకు కూడా ఇటు ఓఆర్ఆర్ పైన కూడా సూచికల బోర్డులు అయితే ఉంటున్నాయి. కానీ ఇటు ప్రమాదానికి సంబంధించి కూడా ఎక్కువగా ఓవర్ స్పీడ్కి సంబంధించి కానీ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటే కూడా పలు రోడ్డు ప్రమాదాల్లో దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే రోజుకి ఓఆర్ఆర్ పైన సగటున ఒక 5 ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. వాటిని పూర్తిగా 0 వరకు కూడా తీసుకొచ్చేందుకు కూడా ఇప్పటికే ఉన్నతాధికారులకు కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రమాదాలు తగ్గించేందుకు కూడా ఇటు అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టున్నారు. ఎందుకంటే ఓఆర్ఆర్లో ఎంతో హైదరాబాద్కి తలమంగా ఉన్నప్పటికీ తర్వాత ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కూడా మొత్తం 158 కిలోమీటర్ల వరకు కూడా హైదరాబాద్ చుట్టూ కూడా ఇదంతా ఉంటుంది. కాబట్టి వాటిని ప్రయాణాన్ని సజావుగా తర్వాత గమ్యస్థానాన్ని చేరుకునేందుకు కూడా అధికారులు అయితే చర్యలు తీసుకుంటారు. పెద్దంబర్పేట్ టోల్ బూత్ వద్ద ఫాస్టాగ్ త్వరగా రీడ్ కావడం లేదు. దీంతో టోల్ బూత్ సిబ్బంది మాన్యువల్ గా స్కాన్ చేస్తున్నారు. అందువల్ల వాహనాల రద్దీ ఎక్కువవుతోంది. ఓఆర్ఆర్ పై ఫాస్టాగ్ పనిచేయకపోవడం లారీలు, ట్రక్కులు నడిపిన వారికి ఇబ్బందిగా మారింది. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉన్నా పరిష్కరించడం లేదు. దీంతో వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారింది.
ఓఆర్ఆర్ పై ఏదైనా ప్రమాదం జరిగినా, అవసరం ఏర్పడినా కీలకమైంది సేవ్ అవర్ సోల్ SOS బాక్సుల వ్యవస్థ. ఈ రహదారిపై ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున SOS బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ బాక్సులు ఉన్న చోట చాలా వరకు చెట్లు పెరిగిపోయాయి. కొన్ని చోట్ల అసలు బాక్సులు ఉన్నట్లే కనిపించడం లేదు. చెట్ల వెనకాల ఉండడంతో చాలా మంది ఈ బాక్సులు లేవని పొరబడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగినప్పుడు సంప్రదించాల్సిన నెంబర్ 14449కి ఫోన్ చేయగానే దగ్గరలోని ట్రామా కేర్ సెంటర్ కు వెళ్తుంది. అక్కడి నుంచి అత్యవసరమైతే వెంటనే అంబులెన్సులో వైద్యులు సకాలంలో చేరుకుంటారు. ఈ నెంబర్ పై చాలా మందికి అవగాహన లేకపోవడంతో 108 నెంబర్కే ఫోన్ చేసి ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఆ సమాచారం సమీపంలోని ట్రామా కేర్ సెంటర్ కు చేరేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ట్రామా కేర్ వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీన మేడ్చల్ జిల్లా శామీర్పేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ 7 సమీపంలో కొందరు రోడ్డు పక్కన ఆపి భోజనం చేస్తున్నప్పుడు వెనకాల నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మార్గంలోని ట్రామా కేర్ సెంటర్ల పరిధిలో ప్రతి నెల 10కి పైగా ప్రమాదాలు జరుగుతున్నాయని అక్కడి సిబ్బంది తెలిపారు. ట్రామా కేంద్రం నుంచి అటు ఇటు 10 కిలోమీటర్ల చొప్పున ప్రమాదాలు జరిగితే తక్షణమే స్పందిస్తూ ప్రాథమిక చికిత్స అందించడంతో పాటు గోల్డెన్ అవర్లో స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. శంషాబాద్ కాల్ సెంటర్ నుంచి సమాచారం అందిన 10 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకున్నట్లు సిబ్బంది తెలిపారు. ఒక్కో షిఫ్ట్ లో 2 ఎమర్జెన్సీ పారామెడికల్ సిబ్బంది, ఒక హెల్పర్, డ్రైవర్ పనిచేస్తున్నారు. ఈ రహదారిపై ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో ప్రమాదకర మలుపులు ఉండటంతో భారీ ట్రక్కులు, వాహనాలు బోల్తా పడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. మేడ్చల్ ఎగ్జిట్ వద్ద ఈ పరిస్థితిని గమనించిన అధికారులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి. అయితే మాకు ఏదైనా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు కాల్ రాగానే మేము వితిన్ 1 minute 2 minutesలో బయలుదేరి సీన్లోకి వెళ్ళి సీన్ సేఫ్టీ చూసుకొని అక్కడున్న పేషెంట్ను తీసుకొని అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ అత్యవసరంగా ఏదైనా హెవీ బ్లీడింగ్ ఉంటే అక్కడనే ఫస్ట్ ఎయిడ్ చేసి ఏదైనా మెడిసిన్ అవసరం ఉంటే మా ఏఆర్సీపీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ దగ్గరలో ఉన్న హాస్పిటల్ను ఏఆర్సీపీ అడ్వైస్ని మేము షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఔటర్ 63 నెంబర్ మైలురాయి నుంచి 67 నెంబర్ మైలురాయి వరకు 3 కిలోమీటర్ల పరిధిలో రాత్రిపూట ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. విద్యుత్ దీపాలు వెలగకపోవడమే కారణమని గుర్తించిన పోలీసులు సిబ్బందిని అప్రమత్తం చేసిన పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. అక్కడే ప్రమాదకరంగా మలుపు ఉండటంతో వేగంగా వచ్చే వాహనాలు నియంత్రణ కోల్పోయి బోల్తా పడుతున్న ఘటనలు నమోదవుతున్నాయి. వాహనాలు బ్రేక్ డౌన్ అవుతున్న సందర్భాల్లో వాహనాలను అక్కడే నిలిపేస్తున్నారే తప్ప రోడ్డు పక్కన నిలిపి సహాయం కోసం కాల్ సెంటర్ ను సంప్రదించాలన్న అవగాహన కొరవడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఔటర్ పై ఇతర రాష్ట్రాలకు భారీ లోడ్తో వెళ్తున్న లారీలు, ట్రక్కు డ్రైవర్లు రాత్రి 10 గంటల వరకు నగరంలో ప్రవేశం లేకపోవడంతో అప్పటి వరకు ఓఆర్ఆర్ మీదనే ఉంటున్నారు. కొందరు మొబైల్ ఫోన్లలో రీల్స్ చూస్తూ గడిపేస్తున్నారు. సరైన గస్తీ కొరవడడం కూడా ఈ పరిస్థితికి కారణం. ఉదాహరణకు పటాన్చెరు శామీర్పేట్ మార్గంలోని సర్వీస్ రోడ్లలో వాహనాలను నిలిపి ఉంచుతున్నారు. వాటి వెనుక కోన్లను పెట్టాలనే నిబంధనను గాలికి వదిలారు. వాస్తవానికి వాహనం బ్రేక్ డౌన్ అయినప్పుడు మాత్రమే సర్వీస్ రోడ్డులో నిలపాలి. వీలైనంత త్వరగా టోయింగ్ క్రేన్ తో వాహనాన్ని తొలగించాలి. కానీ విశ్రాంతి కోసం చాలా మంది డ్రైవర్లు వాహనాన్ని సర్వీస్ రోడ్డులో నిలిపి ఉంచడం కనిపించింది. 80 కిలోమీటర్ల మార్గంలో ఎక్కడా గస్తీ వాహనం కనిపించలేదు. ఔటర్ పొడవునా అనేక చోట్ల ఇదే పరిస్థితి. చాలా మటుకు ఇక్కడ మనం చూసుకుంటే హ్యూమన్ ఎర్రరే బాగా జరుగుతుంది. నిద్రలో డ్రైవ్ చేయడం కానీ. సో హైవేస్లో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్ ఒక రూలింగ్ ఏంటొచ్చిందంటే ఏది హెవీ వెహికల్ లెఫ్ట్ సైడ్ ఆపకూడదు. సో ఎందుకంటే హైవేస్లో మనకి స్పెసిఫిక్గా ఒకటి పార్కింగ్ ఏరియా అనేది పెట్టారు. సో అలాంటి చోట ఇది మనము పార్కింగ్ చేయాలి.
సుదూర ప్రాంతాలకు కుటుంబంతో కలిసి వెళ్లేవారు మధ్యాహ్నం వేళల్లో భోజనం కోసం ఔటర్పై కార్లను నిలిపేస్తున్నారు. అంతా ఒకేసారి దిగి కారు ముందు భాగంలో ఆహార పదార్థాలను పెట్టి పిక్నిక్ స్పాట్లుగా మార్చేస్తున్నారు. వెనక నుంచి వచ్చే ప్రమాదాలను గుర్తించకుండా ఏమర్పాటుగా వ్యవహరిస్తున్నారు. తేలికపాటి వాహనాలు నడిపే 1-2 లేన్లలో కంటే భారీ వాహనాలు నడిపే 3-4 లేన్లలోనే రోడ్డు తరచూ మరమ్మతులకు గురవుతోంది. గుంతలు పడటం, వాటిని మళ్లీ తారుతో పూడ్చేస్తుండటంతో రోడ్డు ఎత్తు పెరుగుతోంది. దీంతో అతివేగంగా ఓవర్టేక్ చేసే వాహనాలు కుదుపులకు లోనవడంతో పాటు వాహనంపై నియంత్రణ కోల్పోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ గత 4 ఏళ్ల కాలంలో మృత్యుదారిగా మారింది. ఏటేటా ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఈ రహదారిపై 2022లో 170 ప్రమాదాలు జరగగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో 157 ప్రమాదాల్లో 67 మంది, 2024లో 224 ప్రమాదాల్లో 62 మంది, 2025లో 228 ప్రమాదాల్లో 71 మంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి వాహనదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఓఆర్ఆర్ పైన కానీ తర్వాత ఇతర రోడ్ల పైన కూడా ఎక్కువగా అంటే ఎక్కువ సమయం కూడా డ్రైవింగ్ చేయడంతో కూడా కొంతవరకు అలసట ఉంటుంది. కాబట్టి వాటిని అలసట తీర్చుకోవడానికి కూడా రోడ్డు పక్కల వాహనాలు ఆపడమే ప్రధానంగా వెనుక నుంచి వచ్చే వాహనాన్ని గమనించకుండా వచ్చి ఢీకొనడంతో కూడా ప్రమాదాలు మృత్యుపాశంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో దృష్టిలో ఉంచుకొని వాహనదారులు కూడా ఖచ్చితంగా ఎక్కడైతే భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి మటుకం పార్కింగ్ కానీ తర్వాత ఇతర ప్రదేశంలో ఎక్కడైతే ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో మాత్రమే వాహనాలు ఆపాలి. ఎక్కడా కూడా ఓఆర్ఆర్ పైన కానీ ఇతర హైవేల పైన కూడా నిలిచిన ఈ విధంగానే అంటే వచ్చిన వాటిని వెంబడే ఆపడంతో కూడా ప్రమాదాలు అయితే అత్యధికంగా జరుగుతాయని చెప్పి కూడా అధికారులు అయితే చూడడం జరిగింది. వీడియో జర్నలిస్టు శ్రీధర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.